హాయ్ అండి, నమస్తే. నేను మీ దేవిక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవిక హరి డిలైట్స్. ఈరోజు మంచి బ్యూటిఫుల్ డెలీషియస్ డిజర్ట్ ఒకటి చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా మన ఇంట్లో ఉండే వాటితోనే డిజర్ట్ చేసుకోవచ్చు. మనకి ఎప్పుడైనా స్వీట్ కావాలని అనిపిస్తే వెంటనే ఇది చేయండి, తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బయట మనకు సేమియాలు దొరుకుతాయి కదండి, పొడవుగా ఉంటాయి. ఆ సేమియాలు అయితే మనం తీసుకోవాలి దీనికి. సో ఆ సేమియాలు మన ఇంట్లో ఉన్న వెర్మిసిల్లి ఎలా ఉంటుందో అలాగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. నేను అక్కడ చూపిస్తున్నట్టు మనం ఎలా అంటే అవి విరిగిపోతాయి అనమాట. సో ఆ సేమియాలు నేను ఇక్కడ 150 గ్రామ్స్ తీసుకుంటున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒక పావు కప్పు జీడిపప్పు, ఒక పావు కప్పు బాదం పప్పు ముక్కల కింద కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చే వరకు, మంచి స్మెల్ వచ్చే వరకు, అరోమా బాగా వచ్చే వరకు ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి ఫ్రై చేసుకోవాలండి. మీరు హై ఫ్లేమ్లో పెడితే మాత్రం మాడిపోతాయి. సో లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఫ్రై అయిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి తర్వాత ఇవి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ మనం తర్వాత యూస్ చేస్తాం. ఇవి ఇప్పుడు అదే ప్యాన్లో నేను ఇక్కడ 150 గ్రామ్స్ సేమియాని తీసుకుంటున్నాను. సో పైన ఇంకో 2 టేబుల్ స్పూన్లు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను, ఎందుకంటే మనకు లాస్ట్లో గార్నిష్ కోసం అని చెప్పేసి నేను ఒక 2 టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా తీసుకున్నాను. సో అందులో అవి మొత్తం నెయ్యిలో బాగా వేపుకోవాలండి. మంచి కలర్ వచ్చే వరకు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. నెయ్యిలో బాగా ఎర్రగా దోరగా వేగాలన్నమాట. అంటే అది కరకరలాడాలి సేమియా. సో అలా వచ్చే వరకు మనం మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత 1/3 కప్పు షుగర్ అనేది యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి, మిక్స్ చేసుకోండి. ఆ సేమియా పంచదార అనేది బాగా కలుపుకోండి. 1/3 కప్పు షుగర్ అనేది యాడ్ చేయాలి. అప్పుడు ఇందులో 3/4 కప్పు మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత ఆ సేమియా ఆ షుగర్ని, ఆ పాలని అబ్జర్బ్ చేసుకునే వరకు మీరు కుక్ చేసుకోవాలి. అబ్జర్బ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసేసి ఒకసారి మొత్తం కలుపుకొని అది పొడి పొడి అవుతుంది. పొడి పొడి అయ్యే వరకు ఒకసారి ఫ్రై చేసేసుకొని ఈ ప్యాన్ తీసేసి పక్కన పెట్టేసేయండి. ఎందుకంటే ఇది మనం డిజర్ట్ కింద చేస్తాం కాబట్టి ఇందులో ఆ పాలు అనేవి మొత్తం అబ్జర్బ్ చేసే వరకు, కుక్ అయ్యే వరకు ఉండి అప్పుడు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసి కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 750 ml అంటే 3/4 లీటర్ పాలు అనేవి పోసుకొని మరగబెట్టుకోవాలండి. పాలు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. బాగా హై ఫ్లేమ్లోనూ వద్దు, అంటే అడుగు పట్టేస్తాయి పాలు. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోండి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్లు కస్టర్డ్ పౌడర్ తీసుకొని కొన్ని పాలలో కలిపి ఆ పాలు అనేవి ఈ పాలలో కలిపానండి. అక్కడ మీకు చూపిస్తున్నాను కదా, 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి. ఈ పాలలో కస్టర్డ్ పౌడర్ మిల్క్ కలిపి 1 టీ స్పూను యాలకుల పౌడరు వేసుకొని బాగా కలుపుకొని మరగనివ్వండి. ఒక 2-3 మినిట్స్ పాటు మరగనివ్వాలి మనం. అలా బాయిల్ అవుతూ ఉంటే మనకి పాలు అనేవి థిక్నెస్ రావాలండి. అలా బాయిల్ అవుతూ ఉండాలి. అందులో ఒక సాఫ్రాన్ ఆప్షనల్ అండి. మీ దగ్గర ఉంటే కుంకుమ పువ్వు వేసుకోండి, లేదు అంటే మానేసేయండి. ఉంటే మాత్రం ఖచ్చితంగా వేసుకోండి, మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది డిజర్ట్కి. సో సాఫ్రాన్ వేసి బాగా కలిపి బాయిల్ అవ్వనివ్వండి. ఆ తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్లు కండెన్స్డ్ మిల్క్ వేసి బాగా కలుపుకోవాలి. నేను ఫ్రీజర్లో పెట్టానండి, అది కొంచెం గట్టిగా అయింది, అందుకే ఆ స్పూన్తో తీస్తుంటే అది కరగట్లేదని అందులో పెట్టి కలుపుతున్నాను. సో ఒక 3 టేబుల్ స్పూన్ కండెన్స్డ్ మిల్క్ అనేది తీసుకొని మీరు దాన్ని కలిపేసుకోవాలి. ఈ కండెన్స్డ్ మిల్క్ అనేది మనకు మంచి స్వీట్నెస్, మంచి డిజర్ట్కి మంచి టేస్ట్ అనేది తీసుకొస్తుంది. సో 3 టేబుల్ స్పూన్ కండెన్స్డ్ మిల్క్ అనేది యాడ్ చేయాలి. ఇది బాగా కలుపుకోండి. ఇలాగే మొత్తం ఇవన్నీ యాడ్ చేయడం వల్ల పాలు అనేవి థిక్నెస్ వస్తాయి డిజర్ట్కి. సో అందుకని మనం ఈ కండెన్స్డ్ మిల్క్ కూడా యాడ్ చేసుకోండి. తర్వాత కొన్ని వాటర్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి బాగా కలిపి ఆ వాటర్ కూడా ఈ మిల్క్లో యాడ్ చేయాలి. యాడ్ చేయడం వల్ల పాలు అనేవి థిక్నెస్ వస్తాయండి. ఒక 2 మినిట్స్ పాటు బాయిల్ అవ్వనివ్వండి. బాయిల్ అయితే అప్పుడు ఈ మిల్క్ అనేది థిక్నెస్ వచ్చి మనకి డిజర్ట్కి యూజ్ చేస్తాం. థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా మీరు మంచిగా బాయిల్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టండి.
హై ఫ్లేమ్లో మాత్రం పెడితే అడుగు పట్టేస్తుంది, వద్దు. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాయిల్ చేసి టర్న్ ఆఫ్ చేసి తర్వాత మీ దగ్గర ఒక గాజు బౌల్ ఉంటే అందులోకి సర్వ్ చేసుకోవాలి. ముందు సేమియాతో వేసుకొని ఒక స్పటులా తీసుకొని దాన్ని ఒక ఆర్డర్ కింద వేసుకొని చేసుకోవాలి. దానిపైన ఆ మిల్క్, థిక్ మిల్క్ వేయాలి. తర్వాత మళ్ళీ సేమియా వేయాలి. ఆ తర్వాత మళ్ళీ ఆ మిల్క్ అనేది వేయాలి. అంటే 2 సార్లు రిపీట్ చేయాలండి. రిపీట్ చేసిన తర్వాత ఇంకా ఫైనల్లీ పైన అయితే మనం పిస్తా తీసుకోవాలి. పిస్తా తీసుకొని గార్నిష్ చేసుకోవాలి. మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే వేయండి, నేనైతే వేయలేదు, నా దగ్గర లేదు. సో ఎండు కొబ్బరి కూడా వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. పైన కొంచెం సాఫ్రాన్ యాడ్ చేసుకోండి, అది ఆప్షనల్. ఆ తర్వాత లాస్ట్లో కొంచెం పక్కన పెట్టుకున్నాం కదండి ఫ్రై చేసి, పక్కన పెట్టుకున్న సేమియాలు కూడా పైన వేసి గార్నిష్ చేసేసుకోవడం. ఇంతేనండి, చాలా ఈజీ. ఇది చేసుకున్న తర్వాత ఒక 2 to 3 అవర్స్ మీరు ఫ్రీజర్లో పెట్టుకుంటే 1 to 2 అవర్స్ అది ఏమవుతుందంటే కొంచెం గట్టిగా అవుతుంది. అప్పుడు మంచి డిజర్ట్, మన బయట తినే డిజర్ట్లు ఎలా ఉంటాయో యాజ్ ఇట్ ఈజ్ అట్లానే ఉంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను అక్కడ చూపిస్తున్నాను మీకు. 2 అవర్స్ పాటు మీరు ఫ్రీజర్లో పెట్టి ఆ తర్వాత సర్వ్ చేసుకుంటే అది కొంచెం గట్టిగా అయ్యి డెజర్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇలాంటి కుకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ డెజర్ట్ చాలా బాగుంటుంది. మీ ఇంట్లో ఎవరైనా గెస్ట్లు వచ్చినా లేదంటే మీరు ఏదైనా పండుగ ఫంక్షన్ లాంటి చేసినప్పుడు అయినా ఇది ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో మీకు ఏమైనా డౌట్స్ వస్తే నాకు కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలాంటి కుకింగ్ వీడియోస్ మీకు ఇంకా ముందు ముందు పెడతాను. నేను షార్ట్స్లో కూడా కొన్ని పెడుతున్నానండి ఈజీగా చేసుకోవడానికి. సో మీరు షార్ట్స్లో కూడా చూసి మీరు ఇలాంటి వీడియోస్ చూసి ఇంట్లో ట్రై చేయొచ్చండి. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.